అది ఎన్ని చెప్పినా దిగులు తీసేసుకోరు. ఎప్పుడు ఆ ముఖాల్లో సంతోషం లేకుండా, ఎప్పుడు హృదయం నిండా వేదన, ముఖంలో విచారం. తీసేయి. ఒక్కసారే నువ్వు విచారంగా ఉండాలి, ఒక్కసారే నీ వేదన ఉండాలి. ఎక్కడంటే మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు, అప్పుడు నీ కన్నీళ్లు కాచు, అప్పుడు నీ వేదన చెప్పు, అప్పుడు నీ వ్యాకుల మీద విన్నవించు ఆయనకి. అంతే, విన్నవించావు అక్కడే దులిపి, అక్కడే వదిలేసాయి. సంతోషంగా లే, దుఃఖముఖిగా ఉండుట మానో. సంతోష భరితురాలవై, సంతోష భరితుడవై నువ్వు దేవుని యందు విశ్వాసాన్ని బట్టి ధైర్యంగా ముందుకు సాగు. చదివావు, జాబ్ రాలా, ఇక రాదా? నా దేవుని చిత్తమైతే నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఉన్నతమైనది ఇస్తాడు నీకు. అదే కదా విశ్వాసం. ఏమండి, ఏ విషయంలోనైనా సరే అండి, నీకు చేత కాదని దేవుడికి చేత కాదా? నువ్వు అసమర్థురాలి, అసమర్థుడు అని దేవుడు అసమర్థుడా? నీ వల్ల కాని దేవుడి వల్ల కూడా కాదా? నువ్వు సాధించలేని దేవుడు కూడా సాధించలేడా? నువ్వు ఓడిపోయావు, దేవుడు కూడా ఓడిపోయాడా? ఓడిపోయింది నువ్వై ఉండొచ్చు, కానీ దేవుడు ఇంకా ఓడిపోడు. ఏయా, ఊరికి చింత, భయం, దిగులు. దానివల్ల ఏమొచ్చిద్దయా? నేను చెప్పిన పెందలాంటి రోగాలు వస్తాయి. ఏదో ఒక రకమైన కంపెనీ జబ్బు వచ్చిద్దయా. అందుకే భయముతో, వణుకుతో నీ దేహమును, దాని యొక్క ఆరోగ్యమును కూడా నువ్వు కాపాడుకోవాల్సిందే. నీ భక్తిని, విశ్వాసాన్ని నువ్వు ఎలాగైతే కాపాడుకోవాలని హెచ్చరించబడ్డావో, నీ దేహం యొక్క ఆరోగ్యాన్ని, నువ్వు పొందిన రక్షణని, నీ సాక్ష్యాన్ని